నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం నడుస్తున్న లిక్కర్ స్కామ్తో పాటు పలు రంగాలపై ప్రభుత్వ తీరు ఎలా ఉంది అన్నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో వివరించే ప్రయత్నం చేశారు. దాదాపు 2.5 గంట పాటు జరిగిన ఈ మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా గాలి మాటలు మాట్లాడినట్టు కనిపించదు. ప్రతి మాటకి ఆధారాలు చూపిస్తూ, డాక్యుమెంట్స్ చూపిస్తూ వివరించే ప్రయత్నం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, ఆ పార్టీకి అనుకూల పేరున్న మీడియా నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి చూపెట్టిన డేటాకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. కేవలం ఏదో సిల్లీ అంశాలపై మాత్రం జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చూసి చదువుతున్నాడని కొందరు, జగన్మోహన్ రెడ్డి తప్పులు పలుకుతున్నాడంటూ కొందరు ఇలా సిల్లీ అంశాలపై మాత్రమే ట్రోల్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చూపెట్టిన డేటాకు మాత్రం ఎవరూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా వర్గాలు కావచ్చు, మొదటి నుంచి వేటికి ఆధారాలు ఉండవు. కేవలం ఆరోపణలు చేస్తూ ఉంటారు. స్వతహాగా తమకున్న ప్రచార బలంతో ప్రజలను అదే నిజమని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కూడా ఇదే జరిగింది. 1,00,000 కోట్లు అంటూ ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐడి ఆఫీసర్ లక్ష్మీనారాయణ మాత్రం ఈ కేసు కేవలం 1,400 కోట్లు మాత్రమే అని, అది కూడా ఇంకా తేలలేదని మాట్లాడారు. లిక్కర్ కేసుపై కూడా జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అసలు లిక్కర్ స్కామ్ జరుగుతుంది ఇప్పుడని, గత ప్రభుత్వంలో డైరెక్ట్ గా ప్రభుత్వమే మద్యం అమ్మితే స్కామ్ జరిగే అవకాశం ఎక్కడుందని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా వైఎస్ఆర్సీపీ హయాంలోనే మద్యం నుంచి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు చూపించారు. అంతేకాకుండా గతంలో సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ను కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. గతంలో ఇలానే డిస్టిలరీల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ వారు సిసిఐకి కంప్లైంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అవకతవకలు జరగడం లేదని సిసిఐ ఇచ్చిన రిపోర్ట్ను కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, అసలు ఒక్క పేపర్ మీదైనా నా సంతకం చూపెట్టండి అంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి సవాలు విసిరారు. వీటికి వేటికి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, ఆ పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా నుంచి కానీ సమాధానం అయితే ఇప్పటికీ రాలేదు. ఇక సమాధానం ఇవ్వలేమనుకున్నారేమో కానీ ఇంకా ఆఖరి రాగం పాడేశారు. లిక్కర్ స్కామ్ జరిగింది వాస్తవమే, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆధారాలు లేకుండా చేశారంటూ ఇవాళ పత్రికల్లో రాసుకొచ్చారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన ఏ అంశానికి కూటమి వైపు నుంచి సమాధానం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో మాట్లాడడం, కేసులు పెడతామన్నా భయపడుకోకుండా నేను విజయవాడలోనే ఉన్నాను, రండి అరెస్ట్ చేసుకోండి అంటూ మాట్లాడడం కూటమి శ్రేణులకు ఫ్రస్ట్రేషన్ కలిగిస్తుందనే చెప్పాలి.